ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి అయితే ఈరోజు మహాశివరాత్రి పురుచుకుని భక్తుల తాకిడైతే ఎక్కువైంది. అలాగే ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా పుణ్యస్థానాలు ఆచరించేందుకు భారీ ఎత్తున అయితే జనం అయితే తరలి వస్తున్నారు. భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఎత్తున క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే పుష్కరంలో స్నానాలు ఆచరించిన భక్తులు ఈ యొక్క క్యూ లైన్ల ద్వారా ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ఆలయ గోపురంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకునేందుకైతే ఇక్కడికి ఆ క్యూ లైన్ల ద్వారా వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే భక్తులకి ఈ యొక్క స్నానాలు ఆచరించిన తర్వాత ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అందులోంచి నేరుగా ఈ యొక్క ఆలయ ప్రాంగణం గర్భగుడి సమీపంలోకి వచ్చి అక్కడి నుంచి ఇక్కడ దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పుడు ఆలయ అర్చకులు సుబ్బన్న శాస్త్రి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మహాశివరాత్రి పుణ్యస్నానాలు ఏ విధంగా జరుగుతున్నాయి సార్? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుడేశ్వర స్వామివారి దేవస్థానం భారగయ క్షేత్రం పిఠాపురం కాకినాడ జిల్లా త్రగయా క్షేత్రాల పరమ పవిత్రమైన క్షేత్రం భారగయ క్షేత్రంగా విరాజిల్లుతోంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రము పిఠాపురంలో స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి ప్రదేశము. గయాసురుడిని ఒక రాక్షసుడు అనేక యజ్ఞయాగాల కర్తూలన్నీ కూడా ఆచరించి తన శరీరం పవిత్రంగా ఉండేలా వరం పొందడం జరిగింది. అయితే ఆయన అనుచరుడు ఎక్కడా కూడా యజ్ఞం జరగకుండా ధ్వంసం చేస్తూ ఉండడం చేత ఆవిర్భాగాల దేవతల చెందక ఎక్కడా కూడా వర్షాధారం లేక ప్రపంచమంతా కరువుతో ఉన్న సమయంలో దేవతల విష్ణుమూర్తిని ప్రార్థించి గయాసును సంహరించవలసిందిగా ప్రార్థన చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు బ్రాహ్మణ వేషం ధరించి ఆయన దగ్గరికి వెళ్ళి లోక కళ్యాణార్థం వర్షాలు పడాలని చెప్పి యజ్ఞం చేద్దామని వచ్చేమయ్యా, నీ శరీరం భూరేవ కంటే చాలా పవిత్రమైన దేహము కాబట్టి నీ శరీరం యజ్ఞం చేస్తే మంచి ఫలితం కలుగుతుందని చెప్పి ఆయన అడగాని దానికి ఆయన అంగీకరించి తన శరీరాన్ని పెంచి వారికి ఇవ్వగా శిరస్సు దగ్గర విష్ణుమూర్తి, వక్షస్థలం దగ్గర బ్రహ్మగారు, పారాల దగ్గర ఈశ్వరుడు ముగ్గురు బ్రాహ్మణ లోపంలో కూర్చొని యజ్ఞం ప్రారంభం చేస్తూ 7 రోజులు యజ్ఞం చేస్తామయ్యా, 7 రోజులు కూడా కదలకూడదు, కదిలితే యజ్ఞం ఆగిపోతుంది, అలా జరిగితే నేను సంహరించవలసి వస్తుంది, ప్రతిరోజు తెల్లవారుజామున కోడి కూస్తూ ఉంటుంది, అలా లెక్క పెట్టుకుని 7 రోజులు పూర్తయితే లేవాలని షరతు పెడతారు. దానికి ఆయన అంగీకరించి ప్రతినిత్యము కూడా కోడి కూత వింటూ అలా లెక్క పెట్టుకుంటాడు. ఈ ప్రకారంగా 6 రోజులు పూర్తవుతాయి కానీ ఆయనలో కదలిక లేదు. ఇంకా ఒకరోజే ఉండేసరికి దేవత మరలా విష్ణువును ప్రార్థించి ఏదో ఒక మాయోపాయించిన మనమే యజ్ఞాన్ని భగ్నం చేయాలని కోరగా ఇక్కడ పరమశివుడు ఆయనే స్వయంగా కోడి అవతారం దాల్చి అర్ధరాత్రి వేళ కుక్కుడారామం చేస్తే నిజంగా తెల్లవారుజాము అయిందేమో కోడి కూర్చుని యజ్ఞం అయిందని ఆయన లేవడం జరిగింది. దాని కారణం యజ్ఞం ఆగిపోతే ఆయనకు అనుమానం వచ్చి ఆ ముగ్గురు బ్రాహ్మణుని అడుగుతాడు, స్వామి అర్ధరాత్రి అయిందయ్యా, ఈ యజ్ఞాన్ని మీరే భగనం చేయించారు నా చేర, మీరు ఎవరైనా అడిగేసరికి వారి ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమవుతారు. ఎందుకు ఇలా చేసిన నడక కానీ నీ పర్వన అక్కడ యజ్ఞం జరగనవ్వట్లేదు, ఆవిర్భాగన దేవత ఎందుకు అక్కడ వర్షాధారాలకు ప్రపంచమంతా కరువుతో ఉంది, దీనికి పూర్తి బాధ్యుడు నీవే అని చెప్పేసరికి దానికి ఆయన అంగీకరించి నేను శిక్షార్హుని శిక్షించమని కోరగానే ఆయన అంతిమ కోరిక ఏదైనా ఉంటే కోరుకోమని చెప్పగా గయాసురుడు ఏం కోరుతాడని నా శరీరం 3 భాగాలు చేయండి, అవి పుట్టిన ప్రదేశాలు 3, నా పేరు గయాసురుడు కాబట్టి గయాక్షేత్రాలు అవ్వాలి, అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉండాలి, ఆ 3 గైల్లో చనిపోయిన పెద్దలకు ఎవరికైనా పిండ ప్రదానం చేస్తే వారి పితృదేవత నా ద్వారా మోక్షాన్ని పొందాలని కోరగానే విష్ణుమూర్తి వరం అనుగ్రహించి ఆ శరీరం 3 భాగాలు చేస్తే శిరస్సు పడిన ప్రదేశం బీహార్ గయాక్షేత్రం, శిరో గయాక్షేత్రము, అక్కడ విష్ణుభారము, గయాసులకు వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జారిబు నాభి గయాక్షేత్రము, అక్కడ బ్రహ్మగారు, గయాసుడు పారంపర్య ప్రదేశమే పీఠికాపుర క్షేత్రం, ఇక్కడ స్వామివారు పరమశివుడు గయాసుర సంహరణార్థం కోడి రూపంలో లింగ రూపంలో లోపల స్వయంభుగా వెలిసి ఉన్నారు. కోడిని కుక్కుడం అంటారు కాబట్టి స్వామి కుక్కుడేశ్వర స్వామిగా విరాజిల్లుతూ ఉన్నారు. అదేవిధంగా స్వామివారి నైరుతి దిగ్భాగంలో దత్తాత్రేయ స్వయంభుగా వెలిసి ఉన్నారు. స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తి పీఠాలో పరోశక్తి పీఠ అమ్మవారు పురోహూతిగాదేవి, దక్షయజ్ఞం జరిగిన తర్వాత సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి సుదర్శన చక్రం చేత 18 భాగాలుగా ఖండిస్తే అమ్మవారిది ఇక్కడ పీఠ భాగం పడిన ప్రదేశం అన్ని చేత పీఠికాపుర క్షేత్రంగా విరాజిల్లుతోంది. భక్తుల సౌకర్యార్థం మహాశివరాత్రి సందర్భంగా ఈ తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారి దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్వామివారి సరస్యము, అదేవిధంగా ప్రదోషకాలమందు స్వామివారికి లింగోద్భవ కాల అభిషేకములన్నీ కూడా ప్రారంభించబడతాయి. రేపు రథోత్సవ కార్యక్రమం, అదేవిధంగా మంగళవారం త్రిశూల స్నానము, బుధవారం తెప్పోత్సవం, శ్రీపుష్పోత్సవ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అయితే పవిత్రమైనటువంటి ఈ మహాశివరాత్రి రోజున పారగైన స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే వారందరూ కూడా సకల శుభాలు కూడా కలుగుతాయని చెప్పడం చేత భక్తులు 50 మంది కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఈ నదిలో పుణ్యస్నానాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పుష్కరిణి స్థానంలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎటువంటి పుణ్యఫలం కలుగుతుంది అనుకున్నారు? అభిషేక ప్రియ శుభ అంటారు.
అంటే అభిషేకం చేస్తే పరమశివుడు చాలా సంతుష్టి అవుతాడని చెప్పబడింది. అందుచేత భక్తులు చాలామంది వచ్చి ఇక్కడ ఈ యొక్క పుణ్యనదిలో స్నానం ఆచరించి స్వామివారికి ప్రీతిగా అభిషేకంలో స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాలు కలుగజేసుకొని చెప్పి పురాణంలో చెప్పడం చేత చాలా భక్తులు 50 మంది కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంచారామ క్షేత్రాలు ఉన్నాయి. ఇంకా ఆడి విశిష్టత ఏ విధంగా ఉంటుంది? పంచారా క్షేత్రాల దగ్గరలో సామరకోట క్షేత్రం జరుగుతోంది. ఇక్కడ అక్కడ కూడా ఆ నదిలో స్నానం ఆడిన స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఈ యొక్క పంచారామ క్షేత్రాలు దర్శనం చేసుకున్నట్లయితే వారికి సకల పాపాలు కూడా పోతాయని చెప్పడం చేత భక్తులంతా కూడా పంచారామ క్షేత్రాన్ని కూడా మహాశివరాత్రి సందర్భంగా అందరూ కూడా దర్శనం చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని కలుగజేస్తుందని చెప్పడం జరిగింది. గోదావరి ఈ యొక్క నదీ ప్రవాహాలు స్నానం చేస్తే ఈ మహాశివరాత్రి పురస్కరించుకుని పుణ్యస్థానాలు ఎటువంటి ఫలితం కలుగుతుంది? ఈ యొక్క గయాక్షేత్రం ముందు ఆ పుణ్యనదిలో స్నానం ఆచరించినట్లయితే వారికి సకల పాపం పోవడమే కాకుండా వారికి పితృదేవతలందరికీ కూడా వీరు ఈ రోజున స్వయం భాగ రూపంలో కానీ దాన ధర్మాల రూపంలో కూడా విశేషంగా దాన ధర్మాలన్నీ కూడా చేసినట్లయితే వారి యొక్క పాపాలన్నీ కూడా పోతాయని చెప్పడం చేత భక్తులు 50 మంది కూడా ఇక్కడికి వచ్చి పుణ్యనదిలో స్నానం ఆచరిస్తూ ఉన్నారు. నదీ ప్రవాహం అంటే పుష్కరులకి ఏమైనా డిఫరెంట్ ఉంటుంది అంటారా? ఇది ప్రవహించే నదీ ప్రవాహం కాదు. ఇది గయాసులకు పారంపర్య ప్రదేశమే భారగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది. పరిస్థితి ప్రస్తుతం అయితే భక్తుల తాకిడి ఈ పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి అయితే భక్తుల తాకిడి అయితే ఎక్కువైంది. అలాగే భక్తులు ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా పుణ్యస్థానాలు ఆచరించేందుకు ఆ పాదగయ పుష్కరంలో పుణ్యస్థానాలు ఆచరించి అలాగే ఇక్కడ స్వామివారిని దర్శించుకుని కుక్కుడే రూపంలో ఉన్నటువంటి కుక్కుడేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున అయితే భక్తులు అయితే తరలి వస్తున్నారో వచ్చినటువంటి భక్తులకు ప్రధానంగా ఈ యొక్క ఏదైతే మొత్తం వాళ్ళకి వచ్చినటువంటి భక్తులకి దర్శనం చేయడమే కాకుండా ప్రత్యేక అభిషేకాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు మహాశివరాత్రి పురస్కరించి పుణ్యస్థానాల అనంతరం రేపైతే రథోత్సవం నిర్వహిస్తుంటారు. రథోత్సవం అనంతరం 18వ తేదీన శ్రీ పుష్పయాగం అలాగే అక్కడ సంబంధించినటువంటి ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని మహాశివరాత్రి పురుచుకుని భారీ ఎత్తున అయితే భక్తులు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు అలాగే దాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం అలాగే ముమ్మడివరంలో ఉన్నటువంటి మురమల్ల వీరేంద్ర స్వామి ఆలయం రాజమండ్రి పుష్కరఘాటితో పాటు భారీ ఎత్తున పుణ్యస్థానాలు ఆచరిస్తూ మహాశివరాత్రి పురస్కరించి భక్తులు శివనామస్వరంతో ఆలయ ప్రాంగణాలన్నీ కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి మనలితో ప్రకాశ్ ఆర్టీవీ పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.